విజయవాడ టీడీపీ కేంద్ర కార్యాలయం ఎదుట ఓ కుటుంబం ఆత్మహత్య యత్నం కలకలం రేపింది. తమను ఆదుకోవాలంటూ సత్యసాయి జిల్లా కదిరికి చెందిన కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమ ఇంటి ముందు కంచె వేసి ఇల్లు ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని గౌతమి అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు ఆమె భర్త హోర్డింగ్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ నిరసన తెలిపాడు. విజయవాడ టీడీపీ కేంద్ర కార్యాలయం ఎదుట ఓ కుటుంబం ఆత్మహత్య యత్నం కలకలం రేపింది. అసలు ఇష్యూ తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సత్య ఉన్నారు. సత్య, శంకరి, టీడీపీ జాతీయ కార్యాలయం ఎదుట ఓ కుటుంబం ఆత్మహత్య యత్నానికి కొద్దిసేపటి క్రితం ప్రయత్నించింది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నుంచి వచ్చిన జే గౌతమి కుటుంబం తమను ఆదుకోవాలంటూ ఆందోళన చేపట్టారు. ముందు తర్వాత ఆమె భర్త హోర్డింగ్ వ్యక్తి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ఆ భార్య అక్కడే ఉండి నిరసన తెలియజేసింది. కదిరిలోని తమ ఇంటి ముందు కంచె వేసి ఇల్లు ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని గౌతమి ఆవేదన వ్యక్తం చేసింది. కూటమి ప్రభుత్వం జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలి అని చెప్పి డిమాండ్ చేసింది. ఇదే సమయంలో ఆమె భర్త హోర్డింగ్ అక్కడ తీసిన ఒక హోర్డింగ్ ఎక్కి పెట్రోల్ సీసా పట్టుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆందోళన చేయడంతో చివరకు టీడీపీ కార్యాలయంలోని సిబ్బంది వెళ్లి మీరు కిందకి రండి, మీరు మాట్లాడతామని చెప్పి చెప్పడంతో అటు పోలీసులు కూడా వచ్చి వారిని వారించి కిందకి దింపారు. తర్వాత మీ సత్యసాయి జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి ఇక్కడ పార్టీకి సంబంధించి ఉంటారు, ఆయనతో మాట్లాడిస్తామని తీసుకెళ్లడం జరిగింది. అదే సమయంలో ఈ కుటుంబం మంత్రి లోకేష్ వచ్చి తమ కష్టాలు తీర్చాలి, లేకపోతే తమ ఇంట్లో ఉండలేని పరిస్థితి, ఇల్లు ఖాళీ చేయాలంటూ ఒత్తిడి చేస్తున్న ఇంటి ముందంతా కంచి వేసి నానా హంగామా చేస్తున్నారు రోజు అని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వారిని తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూర్చోబెట్టి వారి సమస్య విన్నారు. త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చి పంపించడంతో పరిస్థితి నార్మల్సీకి వచ్చింది. రైట్, థ్యాంక్ యూ సత్య.